తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన, ఫ్యామిలీకి సంబంధించిన ఎవరైనా హీరోలుగా పరిచయం అవుతున్నారంటే అందరూ ఆసక్తిగా చూస్తారు. ఎందుకంటే నెపోటిజం అనేది అన్ని ఇండస్ట్రీస్‌లో ఉంది ఇప్పుడు. ఇప్పుడు ఇక్కడ అది పెద్ద ప్రశ్న కాదు. అయినప్పటికీ ఇక టాలెంటే ఫైనల్ కాబట్టి అలా చూసుకుంటే ఇప్పటివరకు తెలుగులో సింగర్‌గా బాగా ఫేమస్ అయినటువంటి సునీత కొడుకు ఆకాష్ గోపరాజు హీరోగా ఇంట్రొడ్యూస్ అవుతున్నాడు. ఇది పెద్ద విశేషమేం కాకపోవచ్చు. ఎందుకంటే ఇండస్ట్రీలో నుంచి చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు కాబట్టి తనకే యాక్టింగ్ మీద ప్యాషన్ ఉండొచ్చు. కానీ అతన్ని రాఘవేంద్రరావు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు. ఆయన ఆర్‌కే టెలిఫిల్మ్స్ బ్యానర్ నుంచి తను ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా ద్వారా ఈ కుర్రాడిని హీరోగా పరిచయం చేశాడు. రాఘవేంద్రరావు పరిచయం చేసిన హీరోలందరూ కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి, కమర్షియల్ హంగు, ఆర్భాటాలతోటి పరిచయం అయ్యారు. అందుకు భిన్నంగా ఈసారి ఈ కుర్రాడిని కంప్లీట్‌గా ఒక కంటెంట్ బేస్డ్ సినిమాతో పరిచయం చేస్తున్నాడు. దీనికి సినిమాటోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా టర్న్ అయినటువంటి శేఖర్ గంగనమోని దర్శకుడు. మనకి 'సర్కారు నౌకరీ' అనే ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో 90స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాని రూపొందించారని చెప్పేసి మనకి టీజర్, ట్రైలర్ చూసినప్పుడే అర్థమైపోయింది. ఈ ట్రైలర్‌లోనే ఇది ఒక కాన్సెప్ట్ బేస్డ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ అన్న విషయం కూడా చెప్పారు. కాకపోతే ఆ సినిమా ఎలా ఉంది? ఈ ఫస్ట్‌గా రిలీజ్ అయినటువంటి కొత్త సంవత్సరం 2024లో కొత్త సంవత్సరం సందర్భంగా విడుదలైనటువంటి ఈ 'సర్కారు నౌకరీ' ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. 'సర్కారు నౌకరీ' సినిమా కథగా చూస్తే ఇది 1990ల ప్రాంతంలో కొల్లాపూర్ అనే ఏరియాలో జరిగేటువంటి కథ. అక్కడ గోపాల్ అనే ఒక కుర్రాడికి గవర్నమెంట్ జాబ్ ఉంటుంది. అతనికి ఒక సంబంధం వస్తుంది, పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయి కూడా కేవలం తన భర్త గవర్నమెంట్ ఎంప్లాయీ, సర్కారు నౌకరీ చేస్తున్నాడనే ఒక కారణంతో పాటు అతన్ని చూడగానే ఇష్టపడుతుంది. వీళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న టైంలో ఆ అమ్మాయిని కూడా ఊరోళ్ళంతా చాలా సర్కారు కూలి చేసే అతని భార్య అని చెప్పేసి చాలా గారాబంగా చూస్తూ ఉంటారు. అంటే కొంచెం స్పెషల్‌గా చూస్తూ ఉంటారు. బట్ అతను చేసే ఉద్యోగం ఏంటి అంటే, ఆ కాలంలో దేశమంతటా ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా ప్రబలిపోతున్నటువంటి హెచ్ఐవి, ఎయిడ్స్ లేదా ఎయిడ్స్‌కు సంబంధించినటువంటి నివారణ కార్యక్రమాలు చూసుకునే ఒక ఆహ్, హెల్త్ సెంటర్‌కి సంబంధించినటువంటి ఎంప్లాయీగా ఈ కుర్రాడు కనిపిస్తాడు. అయితే ఆ కాలంలో ఎయిడ్స్ మీద ఎవరికీ అవగాహన లేదు. ఆ అవగాహన లేకపోవడం వల్ల దాన్ని నివారించేందుకు ఉన్న ఏకైక మార్గంగా అప్పటికి కనిపెట్టినటువంటి నిరోధుని వాడమని అతను ఆ మండలం మొత్తం తిరుగుతూ ప్రజల్లో ఒక రకమైనటువంటి అవేర్‌నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. బట్ ఆ విషయం తెలిసిన తర్వాత అతన్ని ఊరోళ్ళందరూ హేళన చేస్తూ ఉంటారు. అతను చేస్తున్న పనికి అసహ్యించుకుంటూ ఉంటారు. ఇతనేదో చేయకూడని పని చేస్తున్నాడని చెప్పేసి వేశ్యాగృహాల్లో ఉన్నట్టు వాళ్ళు సైతం ఇతన్ని వ్యతిరేకిస్తారు. చివరికి అది భార్య వరకు వెళ్తుంది. వాళ్ళని ఆ ఊర్లో ఒక వెలివేసిన అంటరాని వాళ్ళుగా చూస్తున్నారనే ఒక భావన ఆయన భార్యలో కలుగుతుంది. నిజంగా చూస్తారు కూడా. ఆ కారణంగా ఉంటే సర్కారు నౌకరీతో ఉంటే కావాలనుకుంటే నన్ను వదులుకో అని చెప్పేసి ఆమె ఒక అల్టిమేటం ఇస్తుంది భర్తకి. మరి అతను సర్కారు నౌకరీ వదులుకొని భార్య వైపు వెళ్ళాడా? సర్కారు నౌకరీలోనే ఉన్నాడా? ఉంటే ఉండడానికి కారణాలేంటి? భార్యతో వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. సో, 'సర్కారు నౌకరీ' అనే టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది అందరికీ. టైటిల్‌కి తగ్గట్టుగానే ఆ నౌకరీ చుట్టూనే కథనం తిరగటం అనేది ఈ సినిమాలో ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ. కొత్త దర్శకుడు అంటే అఫ్‌కోర్స్ ఆయన దర్శకుడిగా కొన్ని ప్రాజెక్టులు చేసినప్పటికీ కూడా వెండితెరకు సంబంధించినటువంటి ఒక పెద్ద ప్రాజెక్టు రాఘవేంద్రరావు నమ్మి ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ కాబట్టి ఖచ్చితంగా ఒక స్పెషల్ ఎలిమెంట్స్ ఉంటాయనుకుంటాం. బట్ రాఘవేంద్రరావు శైలికి, ఆయన సినిమాల శైలికి భిన్నంగా కంప్లీట్‌గా ఒక కాన్సెప్ట్ బేస్డ్ సినిమాని తీసుకొని దాన్ని ఎంటర్‌టైనింగ్‌గాను, ఎమోషనల్‌గాను చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఆ క్రమంలో అతను 100% సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఎందుకంటే ఇది 90స్ బ్యాక్‌డ్రాప్‌లో ఇప్పటి జనాలకి పూర్తిగా అవేర్‌నెస్ ఉంది అనుకుంటున్నటువంటి ఎయిడ్స్‌కు సంబంధించినటువంటి కథ. ఒక రకంగా చూస్తే ఇది పీరియాడిక్ డ్రామా అనుకోవచ్చు మనకు. ఆ పీరియాడిక్ డ్రామా ఇప్పుడు జనానికి కనెక్ట్ అవుతుందా? అది ఆ కథ అప్పుడుది కదా! అప్పుడంటే అవేర్‌నెస్ లేదు, ఇప్పుడొచ్చింది కదా! అనే అనుమానాలు సినిమా రిలీజ్‌కి ముందు వరకు అందరికీ ఉండేవి. బట్ రిలీజ్ తర్వాత ఒక సినిమా చూస్తే మనకు ఈజీగా ఈ కథనానికి కనెక్ట్ అయిపోతాం. అది దర్శకుడి స్పెషాలిటీ అని చెప్పాలి. ఎందుకంటే సోషల్ స్టిగ్మా, ఒక సామాజిక రుగ్మత అనేది మనకి సినిమా స్టార్టింగ్‌లోనే ప్రకృతి మనిషి మీద చేసే యుద్ధం లాంటిదిది. ప్రతిసారి ప్రకృతే గెలుస్తుందని అతను స్టార్టింగ్ టైటిల్స్‌లో చెప్పుకున్నాడు. నిజమే. కరోనా లాంటివి గాని, కలరా, మసూచి, ఈ టీబీ ఇవన్నీ కూడా మనకి అప్పుడప్పుడు వచ్చినప్పుడల్లా చాలామంది ఇలా జనాలు లక్షల్లో చనిపోయారు. హెచ్ఐవి వచ్చిన కొత్తలో కూడా అదే జరిగింది. దానికి సమాజం గుర్తించడము, మందు కనిపెట్టడము. ఇప్పటికి మందు లేదు. కాకపోతే దానికి సంబంధించినటువంటి నివారణ చర్యలు, అవేర్‌నెస్ కార్యక్రమం అనేది బాగా విస్తృతంగా తీసుకుంది ప్రపంచవ్యాప్తంగా. దాన్ని ఒక కొల్లాపూర్ లాంటి ఒక రూరల్ ఏరియాలో ప్రజల్లో దాని మీద ఉన్న అపోహలు తొలగించి ఒక కుర్రాడు చాలా విజయవంతంగా అక్కడ జనాన్ని అవేర్‌నెస్ తీసుకురావడం కోసం ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం సెంట్రల్ గవర్నమెంట్ వరకు వెళ్తుంది. అతనికి దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. ఇది ఒక 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 లైన్‌లో చూసుకుంటే మనకి 'చిరంజీవి రుద్రవీణ' సినిమాలో కూడా చిన్న పాయింట్ ఉంటుంది. తను ఒక్కడిగానే ప్రయత్నం చేస్తాడు. గ్రామాన్ని మార్చాలని, ఆ ఊర్లో సారా అనే దాన్ని రూపుమాపాలని చెప్పేసి ఒక్కడిగా ప్రయత్నిస్తూ అప్పుడు మొదట్లో అందరూ హేళన చేస్తారు, వ్యతిరేకిస్తారు, గందరగోళం చేస్తారు. అతని చర్యల్ని వ్యతిరేకిస్తారు, దాడులకు దిగుతారు, తిడతారు. అయినా అతను సాధిస్తాడు. అతను సాధించింది దేశం మొత్తానికి తెలుస్తుంది. ఈ సినిమాలో కూడా ఈ గోపాల్ అనే కుర్రాడు భార్య, కడుపుతో ఉన్న భార్య, నీకు ఉద్యోగం నేను కావాలంటే నా కడుపు నుంచి దాటి వెళ్ళు అనే ఒక పెద్ద మాట అన్నప్పుడు తను ఆమె నుంచి దాటి వెళ్తాడు. అప్పుడే మనకు అర్థమవుతుంది ఏంటంటే
ఇతని వెనక ఒక పెద్ద నేపథ్యం ఉంది. ఇతను ఈ ఉద్యోగానికి స్టిక్ ఆన్ అయ్యటానికి ఒక పెద్ద నేపథ్యం ఉంది అన్న విషయం అర్థమవుతుంది. అది కూడా చాలా హృద్యంగా, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. దాన్ని స్క్రీన్ ప్లేలో పార్ట్‌గా చెప్పడం అనేది చాలా మంచి ఎత్తుగడ అని చెప్పాలి దర్శకుడు. ఒక రకంగా ఎందుకంటే అలాంటివి మనకి ఫ్లాష్ బ్యాక్ మోడ్‌లో కనిపిస్తా ఉంటాయి. మనకి కంటిన్యూషన్‌లోనే కనిపించడము, దాన్ని క్లైమాక్స్‌లో మనకు చెప్పినప్పుడు కొత్తగా అనిపించడము, ఇవన్నీ కొంచెం దాంతో పాటు మనకి ఎమోషనల్‌గా సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు జరిగే కథ కాకపోయినా అప్పుడు ఇలా ఉందా? అప్పుడింత అపోహ ఉండెనా? ఈ నిరోధ్ అంటే అప్పుడింత దారుణంగా చూసారా? నిరోధ్ అనగానే ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉందా అన్న విషయాన్ని ఇప్పటి జనానికి కూడా కన్వే అయ్యేలాగా, కనెక్ట్ అయ్యేలాగా బాగా చెప్పడానికి ప్రయత్నం చేశాడు దర్శకుడు. కాకపోతే మొదటి నుంచి అనుకున్నట్టుగానే కొంత ఆల్రెడీ మాకు అవేర్‌నెస్ ఉంది కదా అనుకునే జనాలకి, లేదు ఇది అందరికీ తెలిసిందే కదా! అయినా దీని మీద ఏ సినిమా చూస్తాం అనుకునే వాళ్ళకి కొంత కనెక్ట్ కాకపోవచ్చు. దీనికి సంబంధించి ప్రధానంగా 2 జంటలను తీసుకున్నాడు. ఆ 2 జంటల కథా నేపథ్యం కూడా చాలా బావుంది. 4 పాత్రలు చేసినటువంటి ఆకాష్ కానీ, భావన గాని, మధులత, మహదేవ్ ఈ 4 పాత్రల చుట్టూ ప్రధానంగా కథంతా తిరుగుతుంది మనకు. ఆ నలుగురు చేశారని చెప్పాలి. భావన ఎస్పెషల్లీ భావన ఒక షాట్‌లో తను ఒకే కంటి నుంచి కన్నీళ్లు కిందకొస్తా ఉంటాయి. తర్వాత మళ్ళీ రెండో కంటి నుంచి వస్తా ఉంటాయి. మనకి సావిత్రి అంటుంటాం కదా! మరో సావిత్రి అవుతుందా లేదో తెలీదు గానీ, తను అద్భుతంగా ఆ పాత్రలో ఒదిగిపోయింది. సత్య అని తన పాత్ర పేరు. ఆ క్యారెక్టర్‌లో అద్భుతంగా తను ఒదిగిపోయింది. అలాగే మధులత పాత్ర గాని, ఆ మహాదేవ్ అనే కుర్రాడు వాళ్ళిద్దరు జంటగా చేసినటువంటి పాత్రలు గాని, వీళ్ళిద్దరికి సపోర్ట్‌గా ఉంటూనే ఒక రకమైనటువంటి ఒక లవ్ ట్రాక్ అనేది, అది లవ్ ట్రాక్ కూడా మనకి రెగ్యులర్‌గా ఇప్పుడు చూస్తున్నట్టు కాకుండా 90స్‌లో ఒక భావాభారణల మధ్య ఎంత ఒక ఎలా ఉండేది అంతవరకు దాన్ని ఒక లిమిటెడ్‌లో ఉంచేసి దాన్ని చాలా బాగా పిక్చరైజ్ చేశాడు. అయితే గ్లామర్ పరంగా కొంతవరకు రాఘవేంద్ర స్కూల్‌ని ఫాలో అయినట్టు కనిపించినప్పటికీ కూడా, దర్శకుడిగా శేఖర్ ఒక పొయెటిక్ సెన్స్‌తో కొన్ని షాట్స్ మనకి చూపిస్తా ఉంటాడు. ఫస్ట్ హాఫ్‌లో చూస్తే అతను కొన్ని షాట్స్ చూస్తే, అరే! భలే ఉంది. మనకి ఒకప్పుడు బాపు గాని, మన బాలచందర్ గాని, విశ్వనాథ్ గారు గాని, కె. విశ్వనాథ్ గాని వీళ్ళు కొన్ని షాట్స్ విషయంలో భలే ఉంటారు. అంటే మనకి సినిమాకి ప్రధానంగా కనిపించకపోవచ్చు. బట్ ఆ షాట్‌లకు సంబంధించినటువంటి వాళ్ళ టేస్ట్ తెలుస్తుంది. వీళ్ళకి ఇప్పుడు చెప్పుకున్నటువంటి మన బాపు, బాలచందర్, విశ్వనాథ్‌కు సంబంధించినటువంటి విజువల్ టేస్టు ఈ దర్శకుల్లో మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ షాట్ మేకింగ్ గాని, షాట్ డివిజన్ గాని చాలా సూపర్బ్‌గా ఉన్నాయి. తను స్వతహాగా సినిమాటోగ్రాఫర్ అవ్వడం వల్ల ఇది జరిగిందా అంటే కాదు. సినిమాటోగ్రాఫర్స్ అందరికీ పొయెటిక్ సెన్స్ ఉండాలని ఏం లేదు. సో, ఇతనిలో ఒక పొయెటిక్ సెన్స్ ఉంది. దీన్ని కొంచెం కమర్షియల్ స్టాండర్డ్స్‌లో ఉందా అంటే, కమర్షియల్ స్టాండర్డ్స్‌లో లేదు అనే మాట ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే కాన్సెప్ట్ బేస్డ్ దాన్ని ఎమోషనల్‌గా చెప్పాలనుకున్నాడు. అంతవరకు 100% సక్సెస్ అయ్యాడు. రెగ్యులర్ కామెడీ ఎక్స్‌పెక్ట్ చేసే వాళ్ళకి, రెగ్యులర్ డ్యూయెట్స్ ఎక్స్‌పెక్ట్ చేసే వాళ్ళకి ఇది కనెక్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఓవరాల్‌గా చూసుకుంటే ఒక ఎమోషనల్‌గా ఈ సినిమాని రూపొందించే ప్రయత్నం చేశాడు. ఆ విషయంలో 100% సక్సెస్ అయ్యాడు. టెక్నికల్‌గా చూసుకుంటే ఈ సినిమాకి సందీప్ శాండిల్య అందించిన పాటలు చాలా బావున్నాయి. కొంచెం అంటే మనకి నేటివిటీకి తగ్గట్టుగా, ఆ కాలానికి తగ్గ మ్యూజిక్ లాగాను, ఆ నేటివిటీకి తగ్గట్టుగాను మంచి పాటలు, మంచి సాహిత్యం అద్భుతంగా కుదిరాయి. అలాగే సురేష్ బొబ్బిలి అందించినటువంటి నేపథ్య సంగీతం కూడా వెరీ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అంటే మనకి ఎక్కడా ఓ డ్రామాకి సంబంధించి గానీ, ఎమోషనల్‌కి సంబంధించి గానీ వచ్చినప్పుడు మంచి నేపథ్య సంగీతం సురేష్ బొబ్బిలి అందించాడు. సో, సినిమాటోగ్రఫీ తనే అందించుకొని చెప్పినట్టుగా దట్స్ వెరీ బ్రిలియంట్. ఎడిటింగ్ పరంగా చూసుకుంటే పెద్దగా రిమార్క్స్ అనేవి ఏమి లేవు. అంటే దర్శకుడు టేస్ట్ ప్రకారం ఎడిటర్ వెళ్తాడు కాబట్టి మనం ఎడిటర్ అనటానికి లేదు. అంతే. నెక్స్ట్ డైలాగ్స్ బాగున్నాయి. సింపుల్‌గా ఏదో పెద్ద మనకు లెక్చర్లు ఇచ్చినంత గొప్పగా కాకుండా చాలా సింపుల్‌గా వెళ్ళిపోయాయి. సర్పంచ్ పాత్రలో మనకి తనికెళ్ళ బన్నీ కనిపిస్తాడు. ఆయన పాత్ర కూడా బాగుంటుంది. చివరిలో రిలీజ్ అవ్వడం, అతను చెప్పే ఒక డైలాగ్ కనెక్ట్ అవ్వడం ఇవన్నీ చాలా బాగుంటాయి. ఓవరాల్‌గా చూసుకుంటే 'సర్కారు నౌకరి' అనేది టైటిల్ తగ్గట్టుగా అద్భుతమైనటువంటి ఒక ఎమోషనల్ డ్రామాగా చెప్పొచ్చు. ఈ కొత్త సంవత్సరంలో ఒక కొత్త కథని చూడాలనుకున్న వాళ్ళకి మంచి చాయిస్ అవుతుంది.